ఇది పులుల గడ్డ. ఈ పులుల గడ్డను ఈ బొద్దింక లాంటి కీటకాలు జయించలేవు. రోజు మీరు సోషల్ మీడియా ఓపెన్ చేయగానే భారతదేశం నాశనం అయిపోతుంది, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, దేశం చీకట్లోకి వెళ్లిపోతుంది అని చెప్పే వీడియోలు చూస్తున్నారా? వాటిని చూసి నిజంగానే భయపడుతున్నారా? అయితే మీరు ఖచ్చితంగా ఈ కీబోర్డ్ యాక్టివిజం ట్రాప్ లో పడ్డట్టే. ఒక్కసారి మీరే ఆలోచించండి. జర్మనీ, అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో ఏసీ గదుల్లో హాయిగా కూర్చొని మన దేశంలోని యువత బ్రెయిన్ ను కంట్రోల్ చేయడానికి కొందరు యూట్యూబర్లు, యాక్టివిస్టులు ప్రయత్నిస్తున్నారు. వీళ్ళ బిజినెస్ ఫార్ములా చాలా సింపుల్. ప్రతిరోజు ఏదో ఒక వివాదాన్ని వెదకడం, యువతకి ప్రభుత్వంపై కోపం పెంచడం, సిస్టమ్ మొత్తం పాడైపోయిందని నమ్మించడం, ఆ తర్వాత దేశంపై నమ్మకం పోగొట్టడం. ఎందుకంటే మనలో ఎంత అశాంతి, ఎంత అసంతృప్తి ఉంటే వాళ్ళ వీడియోలకు అంత రీచ్ వస్తుంది, వాళ్ళ అకౌంట్లలో అంత డబ్బు పడుతుంది. డిజిటల్ విప్లవం అంటూ ఆన్లైన్ లో వీళ్ళు చెప్పే మాటలు వినడానికి చాలా బాగుంటాయి, కానీ గ్రౌండ్ రియాలిటీ వేరు. విప్లవాల పేరుతో అల్లర్లు జరిగితే శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, ఇరాన్ లాంటి దేశాల్లో సామాన్య ప్రజలు ఎంతలా రోడ్డున పడ్డారో మనం చూసాం. మన చుట్టూ చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలు కాచుకు కూర్చున్నాయి. దేశంలో ఏ మాత్రం అస్థిరత వచ్చినా నష్టపోయేది విదేశాల్లో ఉన్న ఆ యూట్యూబర్లు కాదు, ఇక్కడున్న సామాన్య ప్రజలైన మీరు, నేనే. ఏ దేశము, ఏ ప్రభుత్వము 100% పర్ఫెక్ట్ కాదు. లోపాలుంటే ప్రశ్నించాలి. మార్పు కావాలంటే దానికి 5 ఏళ్లకోసారి వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి. కానీ ప్రతి చిన్న గొడవను దేశం కూలిపోయే స్థాయికి తీసుకెళ్లడం విమర్శ కాదు, అది విధ్వంసం. ఒక ప్రభుత్వం 5 ఏళ్లలో మారిపోవచ్చు, కానీ ఒక దేశ వ్యవస్థ కుప్పకూలితే దాన్ని నిలబెట్టడానికి దశాబ్దాలు పడుతుంది. ఇండియా అంటే ఏదో ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ కాదు. దాడులను, వలసవాదాన్ని, ఉగ్రవాదాన్ని తట్టుకుని వేల ఏళ్లుగా నిలబడ్డ గడ్డ మనది. ఇది పులుల గడ్డ. కొందరు డిజిటల్ క్రియేటర్లకు కంటెంట్ కావాలని ఈ దేశం కూలిపోదు. ఈ పులుల గడ్డను ఈ బొద్దింక లాంటి కీటకాలు జయించలేవు. ప్రభుత్వాన్ని విమర్శించడానికి, దేశాన్ని ద్వేషించడానికి మధ్య ఉన్న తేడాను గుర్తించండి. ఈ రిమోట్ కంట్రోల్ యాక్టివిజం పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో గట్టిగా చెప్పండి. దేశం పట్ల ఈ నెగటివ్ ప్రచారం ఆగిపోవాలంటే ఈ వీడియోను ప్రతి ఒక్క భారతీయుడికి షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.